అదొక మంచి అద్భుతమైన కుటుంబం అనుకోండి. వారిది ప్రకాశం జిల్లా. 3 పిల్లలు, 2 కూతుర్లు, 1 కొడుకు. సహజంగా వివాహమైన తర్వాత ఏ భార్యాభర్తలైనా కోరుకునేది, 1 కొడుకైనా మా కడుపును పుడితే బాగుండు, 1 కూతురైనా మా కడుపును పుడితే బాగుండు, ఇదే కదా కోరుకునేది. దేవుడు వాళ్ళని కనికరించి 3 పిల్లల్ని ఇచ్చాడు. అమ్మా, నా వైపు చూడండి. ఒక తండ్రిగా నేను ఈ మాటలు చెప్తున్నా. ఒక పురుషుడు ఉద్యోగ స్థలంలో ఎంత టెన్షన్ ఉన్నా తట్టుకోగలుగుతాడు. భార్యతో గొడవ ఉంటే వాడు జీవోత్సవంలాగా బ్రతుకుతాడు. ఒక భార్యకు అత్తతో పోరుండొచ్చు, ఆడపడుచులతో పోరుండొచ్చు, బంధువులతో పోరుండొచ్చు. తన పోరు కారణం తన భర్త అయితే ఏ భార్య తట్టుకోలేదు. ప్రేమను పంచాల్సిన అమ్మా నాన్నలే పద్దాకల కసుబుసులు ఆడితే ఆ యవ్వన బిడ్డల గుండె కోట ఇంత అంత. ఏమైందో తెలియదు ఈ భార్యాభర్తల మధ్యలో. ప్రకాశం జిల్లా నుండి 2 వీలర్ మీద తన 3 పిల్లల్ని ఎక్కించుకొని నాగర్ కర్నూలు ప్రాంతం గుండా తెలంగాణ ప్రాంతంలో అడుగుపెట్టి పెద్దమ్మాయి మీద పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశాడు. 2వ కుమార్తెను పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. ఇద్దరిని కాల్చిన తర్వాత ఇక మగ బిడ్డ ఉన్నాడు చూసారా, ఆ బిడ్డ మీద 4 సంవత్సరాలు అక్కను పెట్రోల్తో కాల్చింది చూసి ఉంటాడు కదా. అక్కలిద్దరిని పెట్రోల్తో కాల్చి చూసి ఉంటాడు కదా. ఆ పసి హృదయం ఎంత తల్లడిల్లిందో, ఆ పసి హృదయం ఎంత పిచ్చిగా కేకలేసిందో, డాడీ 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 నన్ను చంపదు. ఆ పసి హృదయం ఎంత తల్లడిల్లిపోయిందో. అయినా 4 సంవత్సరాల కొడుకు మీద కూడా పెట్రోల్ పోసి తగలబెట్టి ఏదో సాధించిన వీరుడిలాగా ముగింపులో ఈయన పురుగుల మందు దాగి ఈయన కూడా చచ్చిపోయాడు. ఆ 3 బిడ్డల బ్రతుకు ఎందుకు దిగంబరులయ్యారు? నాయకత్వం సరిగ్గా లేక. తల్లి, నేను ప్రేమించి నీకు ఒక కుటుంబాన్ని దేవుడిచ్చాడు. వివేకం కలిగిన నాయకురాలిగా కుటుంబాన్ని పాలన చేయి. ఒకవేళ నువ్వు కుటుంబ వ్యవస్థలో అడుగుపెట్టేటప్పుడు అన్ని విషయాల్లో చితికిపోయిన కుటుంబమైన మంచి నాయకుడిగా నువ్వు పాలన చేస్తే నీ ఇల్లు సమస్త విధములైన ఆభరణాలతో ఆభరణ భూషితురాలుగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. నీ నాయకత్వం సరైనదైతే శిథిలాలలో నుంచి లేపి శిఖరాల మీద కూర్చోబెట్టడానికి దేవుడు శక్తి కలిగిన వాడు.